నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ఉద్యోగం చేయాలంటే సిటీల్లోనే ఉండాలి, కానీ మెట్రో నగరాల్లో లివింగ్ కాస్ట్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో జీవన వ్యయం లక్షలు దాటేస్తోంది. ఎంత జీతం వచ్చినా సరిపోయేలా లేదు. ఓ ఉద్యోగి బెంగళూరులో ఏడాదికి 70 లక్షల శాలరీ ప్యాకేజీ ఉన్నప్పటికీ సేవింగ్స్ జీరో. నెల తిరిగేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదట. సదరు ఉద్యోగి శాలరీ బ్రేకప్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. బెంగళూరులో జీవన వ్యయం గురించి సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. కొందరు ఈ నగరంలో జీవిస్తూ గరిష్టంగా డబ్బులు ఎలా ఆదా చేసుకోవచ్చో అద్భుతమైన చిట్కాలు చెబుతుంటే, మరికొందరు తమ నెలవారీ ఖర్చులతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో బెంగళూరు సిటీలో జీవించడానికి ఎంత జీతం సరిపోతుంది అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మారిపోయింది. ఓ వ్యక్తికి ఏడాదికి 70 లక్షల శాలరీ ప్యాకేజీ ఉండగా సదరు వ్యక్తికి జీరో సేవింగ్స్ అనే విషయం కలవరపెడుతోంది. అంత హై శాలరీ ఉన్న నెల తిరిగేసరికి రూపాయి మిగలడం లేదనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది. శాలరీ బ్రేకప్ వైరల్ అవుతోంది. బెంగళూరులో 70 లక్షలు సరిపోతాయా అనే ప్రశ్నకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆథర్ అంకుర్ వారీకు ఉదాహరణతో సహా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. రెడ్డిట్ పోస్ట్ లో షేర్ చేసిన వ్యక్తికి 70 లక్షల శాలరీ వస్తున్నా ఎలాంటి సేవింగ్స్ లేవని తెలిపే ప్రయత్నం చేశారు. వార్షిక ప్యాకేజీ 70 లక్షలంటే ట్యాక్సులు కట్ కాకముందు నెలకు సుమారు 5.80 లక్షలు వస్తుంది. ట్యాక్సులు పోయిన తర్వాత చేతికి నెలకు 4.10 లక్షలు అందుతుంది. సదరు వ్యక్తి ఏడాదికి 20 లక్షలు ట్యాక్స్లే కడుతున్నట్లు వారికు పేర్కొన్నారు. మిగిలిన 50 లక్షల్లో అంటే నెలకు 4.10 లక్షలు చేతికొస్తాయి. ఇంత శాలరీ వస్తున్నా నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదట. తనకొచ్చే శాలరీలో హోమ్ లోన్ ఈఎంఐ నెలకు 1,70,000 కడుతున్నాడు. ఇక కారు ఈఎంఐ నెలకు 60,000 రూపాయలు. పిల్లల ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు నెలకు 50,000. ఇంటి పని వారికి నెలకు 15,000. మిగిలిన 1,00,000 రూపాయల్లో ఇంటి సరుకుల కోసం 30,000, వెకేషన్ కోసం 15,000, పెట్రోల్ యుటిలిటీ బిల్లుల కోసం 25,000, మిగిలిన 15,000 మెడికల్ అవసరాలు, షాపింగ్, రెస్టారెంట్ల కోసం కేటాయించారు. నెల తిరిగేసరికి చేతిలో రూపాయి ఉండడం లేదు. ఎలాంటి సేవింగ్స్ లేవని వారికు పేర్కొన్నారు. అయితే తనను అడిగితే ఆ వ్యక్తి ఒక ఫూల్ అంటూ పేర్కొనడం గమనార్హం. అతడి పోస్ట్ క్యాప్షన్ సైతం బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తి ఏడాదికి 70 లక్షలు సంపాదిస్తున్నాడని, అతని వద్ద సరిపడా సేవింగ్స్ ఉంటాయని మీరు భావిస్తారని అన్నాడు. కానీ అసలు నిజం ఇది అంటూ పేర్కొన్నాడు. అయితే అతను తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడని, ఆస్తుల కోసం ఖర్చు చేస్తున్నాడని, 20 ఏళ్ల తర్వాత సైతం అలాగే ఉంటాడని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ కేటగిరీలో అతను ఒక విన్నర్ అంటూ తెలిపారు.